अरे 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 गुड मॉर्निंग वेलकम बैक टू मही शिवन एट सिंगापुर यूनिवर्सल स्टूडियोस मही 10 years बैक కూడా అప్పుడు వైట్ అండ్ బ్లాక్ వేసుకున్నావు వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ రీక్రియేట్ చేద్దాం అన్న కైండ్ లో సో క్రౌడ్ పొద్దున 10 కూడా అవ్వలేదు ఇంకెంత జనాలు ఉన్నారు చూడండి లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మనం చాలా వరకు వాయిస్ ఓవర్ వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కదా మామూలుగా అయితే అట్లా తీసేసుకున్నాం ఇంకా మౌంటేజ్ ఏయ్ నైస్ బాగుంటుంది అది మై డైనో ఫుడ్ కోర్ట్ అంట లంచ్ టైంకి కావాలంటే ఇటు రావచ్చు అగో 12:20 తెలియట్లే దేనికి అది ఫుడ్ కోర్ట్స్ ఉంటాయిలే మమ్మీ డాడీ ఎవరైనా వెళ్ళొచ్చు మమ్మీ డాడీ కాని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మీకు ముగ్గురు పిల్లలతో వచ్చినట్టుందా అదే కదా ఇక్కడ గుర్తుందా మనం ఎన్ని ఫోటోస్ దిగాం ఈ ఇంకా వేరేలాగా ఉండేది కదా వాళ్ళు అటు నుంచి ఉండేది మార్చాడు అనుకుంటా పెద్దది ఉంటుంది ఇక్కడ మొత్తానికి మెయిన్ కవర్ చేసే ఒక ట్రాన్స్ఫార్మర్స్ మిగిలిందా అంటే మేము అన్ని రైడ్స్ రికార్డ్ చేయట్లేదు కొన్ని థ్రిల్స్ ఎంజాయ్ చేద్దామన్నా కూడా నాట్ అలౌడ్ కదా ఇప్పుడు ఇది ఎక్కమంటున్నారు నన్ను హరిణిని ఎక్కాలిగా అది ఎంత ఉంది చూడు
కొంచెం రూట్ చల్లగా బాగుంది. సార్ పడుకొని ఉన్నారు, ఆయన మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళకి షూటింగ్ చేస్తాం ఇక్కడి నుంచి. ఇగో ఈ సద్దులో ఏం చేద్దాం ఇంగని. ఏ ఆ పెద్దది తీసేసిండా? అయ్యో వెళ్ళావన్నీ రైడు అక్కడ కదులుతుంది, అక్కడుంది కాదు, అంత పెద్దది లేదు, అట్టుంది ఎంట్రన్స్లో. పదా వదలొచ్చు అప్పుడు ఇట్లా ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడన్నా. ఎక్స్ప్రెస్ తీసుకున్నాం కదా, ఇది ఖాళీగా ఉంది అనుకున్నాం. మేము తిరిగి వచ్చేటప్పుడు నిండిపోతున్నాయి అందరు. ఇప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసేటప్పటికి అక్కడ మినియాన్స్ దగ్గర అక్కడ ఫస్ట్ వెళ్ళినప్పుడు 8 minutes ఉన్నది వెయిట్ టైం, ఇప్పుడు 40కి వెళ్ళిపోయింది. స్టార్ట్ అయిపోతున్నారు షో. పద ఎంజాయ్. మీకు కదలదు కదా, మాకు బాగుంది. అది అయితే ఫుల్ ఎగిరిపోతుంది. జురాసిక్ పార్క్ మళ్ళీ అన్ను నువ్వు అక్కడ లోపల వెనక్కి కూర్చున్నావా? వెళ్దామా జురాసిక్ పార్క్? అలా అయిపోయి వచ్చే వరకు మేమిద్దరం. హాయ్ డాన్స్, ఆయన ఆస్వాదిస్తున్నాడు ఎండని కదా. సో ఇది హర్నీకి ఉంది ఛాన్సు, నాకు ఉంది ఈడికే లేదు. సరే వాళ్ళిద్దరిని వెళ్ళమన్నాను. నెక్స్ట్ వేరే రైడ్కి నేను హర్నీ వెళ్తాను. నీకు కొంచెం పెద్ద కదా, మనం ఈలోగా రౌండ్ వెళ్ళొద్దాం. నేను హరిని ఇప్పుడు జురాసిక్ రైడ్కి వచ్చామన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ది శివాని ఇంకా హరిని వెళ్ళమన్నాను. దీనికి నేను
ఇది ఎక్స్ప్రెస్ లైన్. మళ్ళీ లేదంటే మనకి చాలా క్రాస్ చేసుకొని రావాలి, టైం వేస్ట్ అయిపోతారు అక్కడ. చూడండి ఒకసారి వచ్చాము, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ తీసుకున్నాం. ఇంకా విఐపిది కూడా ఉంది, బట్ అది కొంచెం మేము ఎక్కేసాము. మా పక్కన ఉన్న వాళ్ళు ఇది వేసుకున్నారు, మేమైతే డెఫినెట్లీ తడిచిపోతాము. అని తడిస్తున్నావా? ఇప్పుడు తడిచిపోతున్నావు. నాకు కూడా ఇంకొక డ్రెస్ ఉంది. అబ్బాయి నుంచి ఎత్తి పడేసాడు మమ్మల్ని. రైడ్ క్రేజీ ఉండింది రైడ్. ఏమైంది? నాతో లైన్ చూడండి ఎంత ఉందో. లాస్ట్ టైం ఇక్కడ వీటికి వచ్చే మాకు ఆల్మోస్ట్ 2.5 hours వేస్ట్ అయిపోయింది. పాపం నిజంగా ఒక్కొక్కసారి డబ్బులు పోతే పోయినా వెళ్ళిపోవాలంటాను చూడు, టైం సేవ్ చేయడానికి ఇవే. లేదంటే ఇక్కడ ఒక్క రైట్ దగ్గర మనం ఉన్నాం అనుకోండి అయిపోతాం. అని సెకండ్ టైం ఎగ్జైటెడ్. చదవాల్సింది తెలుసు. అది వేసుకున్నావా? వేసుకోలే వాటికి అట్లనే ఉంటాయి కదా అన్ని. కంట్రోల్ టీమ్ డైనోసార్. వీళ్ళు తడవడానికి లేదని చెప్పారు, వాళ్ళిద్దరు బాగానే ఉంది. నా పరిస్థితి చూడండి, కనిపిస్తుందా? మొత్తం ఆ లాస్ట్ జంప్ అప్పుడు వాటర్ నా మీద పడ్డాయి. ఈ సైడ్కి తప్పించుకొని కూర్చుంది దొంగ. ఏమైనా తీసుకున్నావా ఇక్కడ మరి? ఏ ఆగు, నేను ఏదైనా చూద్దాం తార్లో పెట్టుకోవడానికి. నాకు కిచెన్ కానీ ఇవి కానీ ఇట్లా అన్నీ అన్నీ ఇగో ఇవి డైనోస్ కానీ అవి అంత పెద్దది వద్దు. అది నీకు ఇక్కడ ఉన్న ఒరిజినల్ కిచెన్స్ ఇట్లా అవి వెనక డ్రాయింగ్ పార్ట్స్ అంటాయి కదా. మాకులాగా తడిసిపోయి వచ్చాను అనుకో. అవసరం లేదు అన్నీ. $5 ఎండ చూడు ఎట్లుందో. ఫ్రీ డ్రైవర్ ఉందిగా ఇవాళ. మేము ఇప్పుడు మమ్మీ రైడ్కి వచ్చాము. అన్నీ ఇది చాలా రైడ్ ఎంత క్రేజీగా ఉందంటే హరిణి ఏడ్చింది. ఏమైంది హరిణి? మధ్యలో భయం వేసిందట దెబ్బకి. ఓ మై గాడ్. కానీ ఇప్పుడు శివాన్ అయితే ఎలోన్గా పంపిస్తాను. పంపిస్తాం నాన్నని, ఎలోన్గా పంపిస్తాం. నాన్న విల్ హ్యావ్ ఫన్. లెట్స్ సీ. సో మమ్మీ
అడ్వెంచర్స్ మమ్మీది సోలోకి వెళ్తున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరిని పంపించేసి వచ్చా. చాలా సరే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, బాగా వెళ్ళి చూద్దామని. ఎక్స్ప్రెస్ కాబట్టి ఈ రూట్లో ఎక్కడనే ఉన్నా. అమ్మ అటు సైడ్ రోడ్డు కిలోమీటర్ల టనల్లో వెళ్తున్నట్టే ఉంటుంది ఫీల్. వాడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? Hi sir, bye ma'am. Yeah, come and sit. Sure. I'll wait until you guys come. After that I'll leave. Sure. I'll tell. Hold. How was the ride, guys? ఫస్ట్ టైం హరిని రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ చేసింది. వచ్చి ఇవన్నీ పెట్టేసి వెళ్ళారు, ఈవెన్ చిల్లరతో సహా అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. కనబడే రోలర్ కోస్టర్ కదా ఇది. ఇందాక మీరు మమ్మీ రైడ్కి వెళ్ళారు చూడు, అది రోలర్ కోస్టరే, కాకపోతే ఇండోర్ది కదా, మీకు చీకట్లో ఉంది కదా, అది రోలర్ కోస్టర్ మీరు ఎక్కింది. కాకపోతే ఇది ఇంకా ఇగో దీనికి పైకి వెళ్ళినంతసేపు ఏం లేదు, సడన్ డ్రాప్ అవుతుంది. అలాంటివి నేను చెయ్యను. ఆల్రెడీ అందులో అదే మీరు చేసొచ్చు. నా కొడుకు పడుకున్నాడు. ఫ్రంట్ రో సీట్ కావాలి అనుకుంటే ఒక 2 రౌండ్స్ అవి అయిపోయే వరకు వెయిట్ చేయమన్నారు. ఎందుకులే వేసుకొని వచ్చేసింది. మళ్ళీ కావాలనుకుంటే చూడవచ్చు. వద్దు వేరే రైడ్స్కి వెళ్దాం. తమ్ముడు తినేసాక విల్ గో. ఎందుకంటే తమ్ముడు పడుకున్నప్పుడే విల్ ఫినిష్ ద రైడ్స్. మమ్మీని మరి ఎక్కువ ఇదేనా మీరు ఇల్లు వచ్చింది? ఇంత పెద్దదా? అన్ని ఎక్కడిచ్చారా ఇది? దానికి హైట్ ఉంది కదా, కరెక్ట్గా సారీ ఎంత ఉంది చూడండి. చాలా చిన్నదా. ఇప్పుడు ఇలా ఉన్న ఫేస్ ఎలా అవ్వబోతుందో అయిపోయాక చూడండి. నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఏ రైడ్కి వచ్చాం? సింగపూర్ ఎక్స్ప్రెస్. ఇక్కడ బతికిపోయాం. వెనక చూడండి ఆ లైన్లు. అది నెక్స్ట్ మనం మనకి ఫ్రంట్ సీట్ వస్తుందా? ఫోటో వీడియో ఉండదు కానీ ఎంజాయ్. ఎట్లా వెళ్తుంది? చిన్న రోలర్ కోస్టర్. ఇది హ్యాంగింగ్ది చూసావా? హ్యాంగింగ్ పైనుంచి ఇట్లా హ్యాంగ్ అయ్యే టైప్ది. ఇట్లా పైనుంచి హ్యాంగింగ్ లాగా వస్తుంది, కింద ఉంటుంది ట్రాక్. మాస్టర్ షూ రెడీగా ఉన్నాడు. మన పాండా పడుకొని ఉన్నాడు. బట్ ఇంకా యూనివర్సల్ స్టూడియోలో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, చూసి కొనుక్కోవాలి. అవసరమైతే కొనుక్కోవాలి, అంటే బయట చూసుకోవాలి. కాకపోతే ఇలాంటివి కార్టూన్ థీమ్స్వి మనకి ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఇంకా తప్పదు అంటే కొనుక్కోవాలి. ఇది $40 అంటే దగ్గర 50 అన్నో అనుకో. నీకు 3000
700 అంటే 40 అంటే దగ్గర దగ్గర 3000 లోపు ఉంది. 2800 అట్లా అవుతుంది. బాగుంది చాలా. ఉండవు, జస్ట్ అదే మాది బిజినెస్, వ్యాపారం. కళ్ళు నెత్తికెక్కినాయి అన్నారు కానీ పండ నెత్తికెక్కినాయి. వద్దు వద్దు వద్దు. ఏదది? ఏ హరిణి, హరిణి నీతో నువ్వు ఫోటో దిగుతావా? నీతో నువ్వు అగో నీ వెనక చూడు, నీ వెనక చూడు. మొత్తం ట్రాన్స్ఫార్మర్ రైడ్ మళ్ళీ వచ్చా. అది కూడా ఏంటంటే ఇద్దరం కలిపి ఒక్క రైడ్ అయినా చేద్దాం అనుకున్నా. బట్ జస్ట్ ఇప్పుడే సెట్ చేసి మా ఎదురుగానే జస్ట్ బయటికి ఎగ్జిట్ దగ్గర అందుకే వచ్చేస్తాం. ఇది వెళ్ళిపోగా నెక్స్ట్ కార్ మనకు మూవ్ చేస్తాం. ఎలా ఉన్నా 10 years బ్యాక్ వచ్చిన స్టోరీ మళ్ళీ చూసినట్టు వెళ్తావు మళ్ళీ ఇంకో రౌండ్. అట్లే వచ్చా కదా నేను. అయితే ఇందాక ఎండ లేకపోయింటే ఆ మమ్మీ దానికి కూడా మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అంటే మొత్తం డార్క్ ఉండి సడన్గా ఎక్కడ వస్తుంది ప్రిపేర్గా తెలియలే కదా. నచ్చిందా? అదా ఏది? ఎక్కడున్నా? మోనో రైలు. అమ్మ ఇప్పుడు చాక్లెట్స్ దాంట్లోకి వెళ్ళాలా? ఇగో ఇటు రైస్ ఉంది, అటు హెర్షీస్ది. పాదా ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోదాం. ఒక్కడిదే మొత్తం పా.